బైబిల్ దేవునికి అంగవైకల్యం గలవారిపై వివక్ష వాస్తవమా లేక ఆరోపణ? రచయిత కె విద్యాసాగర్. బైబిల్ దేవునిలో వివక్షలు ఉన్నాయని కొందరు బైబిల్ వ్యతిరేకులు చేస్తున్న అసత్య ఆరోపణలను, ద్వేషపూరిత విమర్శలను నిర్వీర్యం చేసే క్రమంలో ఇప్పటికే నేను ఆయనకు స్త్రీలపై వివక్ష ఉందని చేయబడుతున్న ఆరోపణలకు, విమర్శలకు సమాధానమిస్తూ 2 వ్యాసాలను రాయడం జరిగింది. స్త్రీకి శీల పరీక్ష బైబిల్ దేవుని వివక్షేనా? బైబిల్ దేవుడికి స్త్రీలపై వివక్ష వాస్తవమా లేక ఆరోపణ? ఈ వ్యాసంలో అంగవైకల్యం గలవారిపై కూడా ఆయనకు వివక్ష ఉందని కొందరు చేస్తున్న ఆరోపణకు సమాధానం ఇవ్వబోతున్నాను. ఈ వాక్య భాగాలు చూడండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువ పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని, కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును, కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. లేవియాకాండము 21వ అధ్యాయము 17 నుండి 21 వరకు ఉన్న వచనాలు. నీవు అహరోనుతో ఇట్లనము, నీ సంతతి వారిలో ఒకనికి కలంకమేదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. ఎలయనగా ఎవనియందు కలంకముండునో వాడు గుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడివాడే గాని, విపరీతమైన అవయవములు గలవాడే గాని, కాలైనను చేయినైనను విరిగిన వాడే గాని, గూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, గజ్జి గలవాడే గాని, చిరుగుడు గలవాడే గాని, వృషణములు నలిగిన వాడే గాని సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానములో కలంకము గల ఏ మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కలంకము గలవాడు. అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. మనం చూసిన ఈ వాక్య భాగాలలో ఒకచోట దేవుని హృదయానుసారుడైన దావీదుకు గుడ్డివారు, కుంటివారు హేయులని, మరోచోట అంగవైకల్యం గలవారు దేవుని మందిరంలో ప్రవేశించి ఆయనకు బలులు అర్పించకూడదని రాయబడింది. వీటి ఆధారంగానే కొందరు బైబిల్ దేవునికి అంగవైకల్యం గలవారిపై వివక్ష ఉందని ఆరోపిస్తున్నారు. కానీ వారు చెబుతున్నట్టుగా ఈ సందర్భాలలో ఏదైనా వివక్ష ఉందా లేక అది కేవలం వారి అపార్థమా అనేది చూడడానికంటే ముందు ఇదే బైబిల్లో అంగవైకల్యం గలవారి గురించి రాయబడిన కొన్ని మాటలు చూద్దాం. లేవియాకాండం 19వ అధ్యాయం 14వ వచనం. చెవిటివాణ్ణి తిట్టకూడదు, గ్రుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 18వ వచనం. గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను. ఈ వచనాలలో చెవిటివాడికి వినిపించదులే అని తిట్టినప్పటికీ, గ్రుడ్డివానికి కనిపించదులే అని అడ్డం వేసినప్పటికీ, లేక అతడిని త్రోవను తప్పించినప్పటికీ దేవుడు దానిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. వారి పట్ల ఇటువంటి పొరపాట్లు కూడా చేయకూడదని కఠినంగా ఆజ్ఞాపిస్తున్న దేవుడు వారి పట్ల వివక్ష చూపించడం సాధ్యమా? మరికొన్ని సందర్భాలను కూడా చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ఈ సందర్భంలో శిష్యులు ఒక వ్యక్తికి కలిగిన అంగవైకల్యం గురించి యేసుక్రీస్తును ప్రశ్నించినప్పుడు అది ఎవరి పాపం వల్లనో వచ్చింది కాదని, దేవుని క్రియలు అతని యందు ప్రత్యక్షపరచబడటానికే అతడు అలా పుట్టాడని చెబుతున్నాడు. ప్రపంచంలో ఎంతోమంది అంగవైకల్యం గలవారు ఉన్నతమైన లక్ష్యాలను సాధించిన చరిత్ర మనకు తెలుసు. క్రైస్తవ ప్రపంచంలో కూడా ఎంతోమంది అంగవైకల్యం గలవారు ఉన్నతమైన సేవను జరిగిస్తూ దేవుని క్రియలను వారి ద్వారా లోకానికి ప్రత్యక్షపరుస్తున్నారు. అన్ని అవయవాలు బాగుండి సోమరులుగా బ్రతుకుతున్న వారిపై తీర్పరులుగా ఉండబోతున్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయము 39 నుండి 41 వరకు ఉన్న వచనాలు. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గ్రుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 8-9 వచనాలు. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. చివరిగా అంగవైకల్యం గల వారి గురించి దేవుడు చెబుతున్న మరో మాటను చూడండి. నిర్గమకాండము 4వ అధ్యాయం 11వ వచనం. యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టిగలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు?
యెహోవానైనా నేనే కదా. ఈ సందర్భంలో దేవుడు అంగవైకల్యం గల వారిని కూడా తన చిత్తానుసారంగా తానే పుట్టిస్తున్నట్టుగా తెలియజేస్తున్నాడు. కాబట్టి వారి జననం వెనుక దేవునికంటూ ఒక చిత్తం ఉంది. ఈ లోకపు జీవితమే శాశ్వతమని, మనిషి శూన్యం నుండి శూన్యం వైపుకు పయనిస్తున్నాడని నమ్మే నాస్తికులకు ఇదేదో అన్యాయంగా అనిపించవచ్చు. కానీ ఈ లోకంలో మనిషి జీవితం అల్పకాలమని, మరణించిన తరువాతే అసలైన జీవితం ప్రారంభమవుతుందని నమ్మే బైబిల్ విశ్వాసులకు మాత్రం ఇందులో ఎటువంటి అన్యాయమూ లేదు. ఆయన అన్ని అవయవాలు కలిగిన వారిని ఎలాగైతే తన చిత్తానుసారంగా పుట్టిస్తున్నాడో, అదేవిధంగా అంగవైకల్యం గల వారిని కూడా తన చిత్తానుసారంగానే పుట్టిస్తున్నాడు. ఈ విధంగా ఆయన ప్రతి మనిషి పట్ల తన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు. బైబిల్ ప్రకటించే దేవుడు సార్వభౌముడు. మానవుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నిర్ణయాలు చేసేవాడు కాదు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనము, అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేస్తువని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఇక బైబిల్ దేవుడు అంగవైకల్యం గల వారిపై వివక్ష చూపించాడు అనేందుకు ఆధారంగా ప్రారంభంలో ప్రస్తావించబడిన వాక్య భాగాల విషయానికి వస్తే, దావీదుకు గ్రుడ్డివారు కుంటివారు అంటే సాధారణంగానే హేయమో, లేక అతను వారిని హేయంగా భావించడానికి ఏదైనా కారణముందో ఆ పై వచనంలో రాయబడింది చూడండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనాలు, యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సీయోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఈ సందర్భంలో రాజైన దావీదు యెబూసీయులు నివసిస్తున్న సీయోను కోటను స్వాధీనం చేసుకునేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న గుడ్డివారు కుంటివారు ఆ యెబూసీయులతో కలిసి దావీదుపై తిరుగుబాటు చేశారు. కాబట్టే దావీదు యుద్ధ విధిలో భాగంగా వారిని హతం చేయించాడు. ఇక్కడ మనం గుర్తించవలసిన 2 విషయాలు ఏంటంటే, ఒకటి, దావీదు ఆ ప్రాంతంలో తనపై తిరుగుబాటు చేసిన కుంటివారు గ్రుడ్డివారిని మాత్రమే హేయంగా భావించాడు తప్ప దేశంలో ఉన్న గుడ్డివారిని కుంటివారందరినీ కాదు. అదే నిజమైతే అతను వాళ్ళందరినీ కూడా చంపించేవాడు. ఇదే దావీదు చరిత్రను మనం ఇంకాస్త ముందుకు పరిశీలిస్తే, యోనాతాను కొడుకైన ఒక కుంటివాడిని ఇతను ఆదరించి తన కుటుంబ సభ్యునిగా పరిగణించాడు. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి 13 వచనాలు. 2, దావీదు రాజు యొక్క మంచితనం, పరాక్రమం ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ తెలుసు. ఇది తెలిసిన గుడ్డివారు కుంటివారు యెబూసీయులతో కలిసి అతనిపై తిరుగుబాటు చేయడం వారు చేసిన చాలా పెద్ద పొరపాటు. కాబట్టి ఇక్కడ దావీదుకు ఆ గుడ్డివారు కుంటివారు హేయులుగా మారడానికి, వారిని చంపించడానికి కారణం ఉంది. దావీదు యుద్ధ విధిలో భాగంగా చేసిన దీనిని ఎవరూ తప్పుపట్టలేరు. ఉదాహరణకు, ఈరోజు మన దేశంలో అంగవైకల్యం కలిగిన వ్యక్తి దేశద్రోహానికి పాల్పడి తీవ్రవాదులతో చేతులు కలిపాడు అనుకుందాం. ఆ వ్యక్తిని చట్టం శిక్షిస్తుందా, లేక అతనికి ఉన్న అంగవైకల్యాన్ని బట్టి వదిలేస్తుందా? శిక్షిస్తుంది కదా. దావీదు వివక్షతో ఇలా చేశాడని ఆరోపించేవారు చట్టం చేసేదానిని కూడా వివక్షగానే పరిగణిస్తారా మరి? ఒకవేళ ప్రజల మన్ననను కోరుకునే చట్టం అలాంటి వారికి శిక్షల్లో మినహాయింపులు ఇవ్వవచ్చు. కానీ న్యాయం విషయంలో రాజీ పడని దేవుని హృదయానుసారుడైన దావీదు వారిని క్షమించవలసిన అవసరం లేదు. న్యాయవంతుడైన దేవుని దృష్టికి నేరం ఎవరు చేసినా నేరమే. నేరం చేసిన వ్యక్తిని ఏ కారణంతో విడిచిపెట్టినా నేరాన్ని ప్రోత్సహించినట్టే. ఇక అంగవైకల్యం గలవారు దేవాలయంలో బలులు అర్పించడానికి ఆయన ఎందుకు నిషేధించాడంటే, మనం లేవియాకాండం గ్రంథాన్ని చదివితే దేవాలయంలో పనిచేసే యాజకులు ఇశ్రాయేలీయుల నిమిత్తం అర్పించవలసిన బలులు ఎంత కష్టతరంగా ఉంటాయో బాగా అర్థమవుతుంది. అటువంటి బలులను అంగవైకల్యం గలవారు అర్పించడం వారికి చాలా ఆయాసకరంగా ఉంటుంది. పైగా ఆ క్రమంలో వారు ఏదైనా పొరపాటు చేస్తే ఆ బలియాగం అపవిత్రమవుతుంది. లేవియాకాండం 21వ అధ్యాయం 22వ వచనం. కాబట్టే దేవుడు వారిపై కరుణ చూపించి వారికి ఆ కష్టతరమైన బలుల విషయంలో మినహాయింపు కల్పించాడు. దీనిని బట్టి ఆయనకు వివక్ష ఉందని ఆరోపించేవారు ఏ యజమానుడైనా తన దగ్గర పనిచేసే వారిలో ఒకరికి అంగవైకల్యం ఉందనే కారణంగా అతను చేయవలసిన పని విషయంలో మినహాయింపు కల్పించి జీతాన్ని మాత్రం మిగిలిన వారితో పాటుగా సమానంగా ఇస్తుంటే ఆ యజమానుడిని మెచ్చుకుంటారా, లేక అతను వివక్షతోనే అలా చేశాడని విమర్శిస్తారా? బైబిల్ దేవుడు అంగవైకల్యం గల వారి పరిమితిని బట్టి వారు దేవాలయంలో చేయవలసిన పని విషయంలో మినహాయింపు కల్పించాడే తప్ప వారి జీతాన్ని తగ్గించలేదు. ఆ మాట కూడా ఈ క్రింది వచనంలో స్పష్టంగా రాయబడింది చూడండి. లేవియాకాండం 21వ అధ్యాయం 22వ వచనం, అతి పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులనైనను అతడు తినవచ్చును. ఇప్పుడు చెప్పండి, వారికి ఉన్న పరిమితి బట్టి పని విషయంలో మినహాయింపు కల్పించి జీతాన్ని మాత్రం సమానంగా ఇచ్చే దేవుడు వారిపై వివక్ష చూపిస్తున్నట్ట? ఒకవేళ దీనిపై ఇంకా ఎవరైనా వితండవాదం చేస్తూ వైకల్యం గల వారికి ఆయన బలుల విషయంలో మినహాయించకుండా వారు అర్పించే బలులు సులభతరంగా ఉండేలా కట్టడను చేయొచ్చుగా అనంటే, అసలు వారికి ఆ పనే అప్పగించకుండా జీతం ఇవ్వడంలో వీరికున్న సమస్య ఏంటో ముందు వివరించాలి.
మోషే ధర్మశాస్త్రంలో ఆయన నియమించిన బలుల ఆచారానికి వాటి క్రమానికి చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది. అవన్నీ క్రీస్తు బలియాగానికి ఛాయగా ఉన్నాయి కాబట్టి వాటి క్రమాన్ని ఎవరి కోసమూ మార్చడం సాధ్యపడదు.